మంత్రి నారా లోకేష్కి ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. అయితే మన రాష్ట్రం వాళ్ళు, మన స్టేట్లో వాళ్ళు ఎవరో కాదు, పక్క రాష్ట్రం వాళ్ళు కాదు, మన దేశం లెవెల్లో పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు. అసలు ఏంటి విషయం? ఎవరు ప్రశంసలు? అయితే ఒక ఆర్మీ జవాన్, ఆయన కూడా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి, సత్యసాయి జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, నరసింహమూర్తి ఆయన పేరు. బీఎస్ఎఫ్ జవాన్గా ఆయన సరిహద్దుల్లో పనిచేస్తున్నాడు. అయితే రీసెంట్గా మనము పాకిస్తాన్ ఇండియాకి సంబంధించి ఒక యుద్ధం జరిగింది. అక్కడ కూడా ఒక ఆంధ్రాకి చెందినటువంటి జవాన్ కూడా చనిపోవడం జరిగింది. సో ఆ తర్వాత ఇద్దరు జవాన్లు అయితే మాకు అన్యాయం జరిగింది, మాకు సంబంధించిన భూములు కబ్జాకు గురయ్యాయి, వాటిని ఏదో ఒక విధంగా మాకు అప్పచెప్పండి, కాపాడండి అనే విధంగా వాళ్ళు అక్కడ నుంచి వీడియోలు పంపించారు. అయితే రీసెంట్గా మొన్ననే ఒక జవాన్ అయితే సెల్ఫీ వీడియో పంపించడం జరిగింది, నరసింహమూర్తి గారు. అయితే దానికి వెంటనే స్పందించిన నారా లోకేష్ గారు మాత్రం అధికారులకి రంగంలోకి దింపి సర్వేలు నిర్వహించి ఎవరి భూమి ఏంటి అనే విధంగా అయితే వాళ్ళు ఆ హద్దులు కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఇక్కడ జవాన్ గారు ఏం చెప్పారంటే, వైసీపీ హయాంలో ఫీల్డ్ అసిస్టెంట్గా వర్క్ చేసినటువంటి నాగరాజ్ అనే వ్యక్తి ఇక్కడ తన భార్య, తన తండ్రికి సంబంధించినటువంటి 2 ఎకరాల భూమిని కబ్జా చేయడం జరిగిందంట. సో వాళ్ళు ఎన్నిసార్లు కేసులు పెట్టినా కూడా వాళ్ళ హయాంలో ఎవరు కూడా పట్టించుకోలేదంట. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసే పనులు కానీ, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ అన్నీ కూడా చూస్తున్నారు కాబట్టి సో రీసెంట్గా ఒక సెల్ఫీ వీడియోని పంపించారు. ఈ విధంగా అప్పట్లో ఫీల్డ్ అసిస్టెంట్గా చేసినటువంటి వైసీపీ హయాంలో చేసినటువంటి నాగరాజ్ అనే వ్యక్తి మా 2 ఎకరాల భూమిని అయితే వాళ్ళు కబ్జా చేయడం జరిగింది, దయచేసి మా భూమిని మాకు ఇప్పించండి అనే విధంగా అయితే ఆయన వేడుకోవడం జరిగింది. సో ఆ వీడియో వచ్చిన వెంటనే నెక్స్ట్ డేనే నారా లోకేష్ గారు రంగంలోకి దిగారు. అధికారులందరినీ కూడా అక్కడికి పంపించి సర్వేలు నిర్వహించి ఈ భూమి ఎవరిది, నిజంగానే కబ్జా గురైందా, లేకపోతే ఆ విధంగా చెప్తున్నారా, లేకపోతే నిజంగానే వీలు చేశారా ఏంటి అనే విషయం పట్ల అయితే సర్వేలు నిర్వహించి నిజంగా వాళ్ళకు చెప్పిన వివరాలు చూసుకుంటే నిజంగానే ఆ 2 ఎకరాల భూమి అనేది ఆర్మీ జవాన్ కుటుంబానికి సంబంధించిందే. సో మరొకసారి వైసీపీ హయాంలో ఏ విధంగా కుట్రలు జరిగాయి, ఏ విధంగా అన్యాయాలు చేశారు, ఏ విధంగా భూములు కబ్జాలు చేశారో నిరూపితం అయిపోయింది. అది కూడా సాధారణ ప్రజలు కాదు, ఏదో రాజకీయ నాయకులు కాదు, ఇంకెవరో కాదు, ఒక ఆర్మీ జవాన్ మన ఓన్లీ రాష్ట్రం కోసమనే కాదు, దేశం మొత్తం కోసం కూడా అహర్నిశలు కష్టపడుతూ ఒక రాత్రి పగలు, ఎండాకాలం వానాకాలం ఏది కూడా తేడా లేకుండా వాళ్ళు నిరంతరం మన దేశం కోసం కష్టపడుతూనే ఉంటారు. సో అలాంటి వ్యక్తులకు సంబంధించి భూమిని కూడా కబ్జాలు చేశారు. అంటే మరి వైసీపీ హయాంలో ఎంత నీచమైన పరిపాలన చేశారో కూడా మనము మరొకసారి గుర్తు చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఓన్లీ ఇప్పుడు ఈ ఆర్మీ జవానే కాదు, ఇంతకుముందు కూడా ఇంకొక ఆర్మీ జవాన్ కూడా సేమ్ అదే విధంగా మా భూములు కబ్జా చేశారని కూడా ఇంకొక వీడియో పంపించారు. అప్పుడు కూడా ఇదే విధంగా వెంటనే రియాక్ట్ అయిన మంత్రి నారా లోకేష్ గారు వెంటనే ఆ సమస్యను కూడా సాల్వ్ చేయడం జరిగింది. సో ఇదే విధంగా ముందుకెళ్ళండి. ఇప్పుడు సంవత్సరం పాటు గడిచింది, ఇంకా 4 సంవత్సరాలు కూడా ఇదే విధంగా పరిపాలన సాగించండి, ప్రతి ఒక్కరి సమస్యలు కూడా తీర్చండి అనే విధంగా ప్రజలు కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ యొక్క ఇష్యూ పట్ల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అండ్ ఇంతకుముందు ఎవరెవరైతే పప్పు అని హేళన చేశారో, నీకు రాజకీయాలు చేత కావని హేళన చేశారో వాళ్ళందరికీ కూడా నోటి వెంట మాట కాదు కదా, నోటి మీద వేలేసుకునే విధంగా అయితే ఆయన చేసినటువంటి పనులు కానీ, తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకొంతమంది ఎట్లా అంటే, ఓకే జవాన్ల పట్ల మీరు వాళ్ళు మన దేశం కోసం ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకు తగ్గ మీరు మంచి పని చేశారు, ఓకే, బట్ అదేవిధంగా సాధారణ ప్రజల యొక్క రిక్వెస్ట్లు కూడా స్వీకరించి వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్కి సాల్వ్ చేయండి. ఆల్మోస్ట్ అందరికీ కూడా ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటున్నారు. ఎవరైతే సాధారణ ప్రజలు కూడా మాకు హెల్ప్ చేయండి అని వస్తారో వాళ్ళకు కూడా ఇదే విధంగా రియాక్ట్ అయ్యి తొందరగా సాల్వ్ చేయండి అనే విధంగా కూడా కోరుకుంటున్నారు.